ఇన్ని హామీలు ఇచ్చిండ్రు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చింది ఒక్కటన్నైనా అదే. రైతులకు 6 హామీలు ఇచ్చిండ్రు. 15,000 రైతు బంధు మోసం, 2 లక్షల రుణమాఫీ దగా, 500 బోనస్ మహామోసం, 24 గంటల కరెంటు మహాదగా, కౌలు రైతులకు 15,000 మోసం, వ్యవసాయ కూలీలు 12,000 మోసం. ఒక్కటన్నైందా? కరెంటు కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయే ఊర్లల్లా? ఇప్పుడు కాల్తలేవు. ప్రతి రైతుకు పంట మీద 2 సార్లు మోటార్ కాలుతా ఉంది ఈరోజు. మళ్ళా ఊర్ల పొన్న బోరు బండ్లు వచ్చినాయి, మళ్ళా క్రేన్లు వచ్చినాయి. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా సిద్దిపేటలో బోరు బండి కనబడ్డా? అదే ఊర్ల పొన్న క్రేన్లు కనబడ్డాయే. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఒక్కొక్క రైతు 2 బోర్లు 3 బోర్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళా క్రేన్లు కిరాయికి తెచ్చి బాయిల్ పూడికి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి కాంగ్రెస్ నమ్మితే మనందరం కూడా మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి కార్యకర్తలు ఇంటింటికి పోవాలి, చెప్పాలి. నిర్లక్ష్యం వద్దు. బీజేపీలు దేవుడు అంటున్నారు. దేవుడు మనందరికీ సమానమే. మనం కూడా పొద్దుగాలు లేస్తే రాముని మొక్కమా? మన కేసీఆర్ కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి అంగరంగ వైభవంగా కట్టిండు. మనం రాజకీయం చేసినామా? బస్సులు పెట్టి మనం కూడా దొరికిపోతుంటిమి. కావాలంటే మనం కూడా ఇంటికి ఒక లడ్డు పంపిస్తుంటిమి. మనం కూడా దేవుడిని వాడుకొని రాజకీయం చేయరాకపోతుండేనా? దేవుడు అందరి వాడు, దేవుడిని పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు అనుకున్నాం మనం. అయినా కేసీఆర్ చేసినన్ని యజ్ఞాలు, హోమాలు, కేసీఆర్ కట్టినన్ని గుళ్ళు ఈ దేశంలో ముఖ్యమంత్రి అయినా కట్టిండా అని అడుగుతా ఉన్నా. ఒక్క సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 200 దేవాలయాలు కట్టించినాం మనం. దేవుడి మీద మనకు నమ్మకం లేకనా? వాళ్ళు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి కార్యకర్తలు మనము ఈ ప్రలోభాలకు గురి కావద్దు. సిద్దిపేట నియోజకవర్గమే ఒక దేవాలయంగా నేను పనిచేశాను. సిద్దిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులుగా నేను పనిచేసిన. నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మా సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కోసం 1000 పడకల ఆసుపత్రిని సిద్దిపేటలో రాత్రింబవళ్ళు కష్టపడి కట్టించడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మన చిన్న కోడూరు రోడ్డు క్యాన్సిల్ చేసిండు. ఇవాళ చిన్న కోడూరు నుంచి అల్లిపూర్ దాకా 4 లైన్ రోడ్ శాంక్షన్ చేస్తే ఇవాళ దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. ఈ క్యాన్సిల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పొద్దా? నేను వెటర్నరీ కాలేజ్ మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేసి సగం పనులైనాయి కలెక్టరేట్ పక్కన. మీరు పోయి చూడండి. దాన్ని తీసుకుపోయి కొడంగల్ తీసుకుపోయింది. నువ్వు ఎట్టుకో కొత్తగా కొడంగల్లా, కానీ సిద్దిపేటలో సగం పనులైన మా వెటర్నరీ కాలేజ్ ని నువ్వు కొడంగల్ తరలిస్తే మా సిద్దిపేట ప్రజలందరూ రేపు నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేసి బుద్ధి చెప్తారు. ఇది అన్యాయం కాదా? నువ్వు ఏ రకంగా తీసుకుపోతావు? మేం కొడంగల్కి వ్యతిరేకం కాదు, పెట్టు కొత్తది. కానీ సిద్దిపేట మీద కక్ష ఎందుకు? సిద్దిపేట మీద నీకు పగ ఎందుకు? మా కాలేజీని ఎందుకు క్యాన్సిల్ చేసినావో సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మన కాలేజీ గుంజుకపోతారు, మన రోడ్లు క్యాన్సిల్ చేస్తారు, మన శిల్పారామం పని సగం లాపుతారు. ఇటువంటి కాంగ్రెస్ కు ఓటేస్తే మరి మనను మనం ఆగం చేసుకున్నట్టు కాదా? మోసకారులకు, మనకు అన్యాయం చేసిన వాళ్లకు, మనకు నష్టం చేసిన వాళ్లకు మనం సర్ది కడదామా? దయచేసి ఇది ఊర్లలో చర్చ పెట్టండి, గ్రామాల్లో చర్చ పెట్టండి. నేను మా పెద్ద నాయకులను కూడా కోరుతున్నా, జర మీరు కార్యకర్తల్ని సమన్వయం చేయక కొంచెం ఇబ్బంది వస్తా ఉంది. మీ మధ్య ఉండే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అక్కడక్కడ అది గ్రామాల్లో నాకు ఇబ్బంది అవుతా ఉంది. ఈ మధ్య కార్యకర్తలు కలిసినప్పుడు నా దృష్టికి తెస్తా ఉన్నారు. అన్నీ పక్కన పెట్టండి. కష్టకాలంలో పార్టీకి నిలబడ్డవాడే నిజమైన కార్యకర్త, నిజమైన కుటుంబ సభ్యుడు. ఒక్కొక్కరం ఒక్కొక్క కేసీఆర్ లాగా, ఒక్కొక్కరు ఒక హరీష్ అన్న లెక్క, ఒక్కొక్కరు ఒక అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి లాగా ఈ ఎన్నికల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది మనకు ప్రతిష్ట. సిద్దిపేట అంటే ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఉన్నది, మెదక్ జిల్లా అంటే ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకుందాం, ఈ ప్రతిష్టను కాపాడుకుందాం. రాజుగారి పాలు నీళ్ల కథ చేసుకోవద్దు, ఎవరో బొట్టు పెట్టి చెప్పాలని అనుకోవద్దు. సమన్వయం చేసుకోండి.
యువత, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా సమన్వయంతో పనిచేద్దాం. నాకు తెలిసి పోయినసారి మీ అందరూ కష్టపడి నాకు 84,000 మెజార్టీ ఇచ్చింది. కొద్దిగా గట్టిగా కష్టపడితే దాన్ని దాటియచ్చు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉన్నది. ఎందుకంటే అప్పటికిప్పటికి మార్పు వచ్చింది. అప్పుడు 84,000 వచ్చినప్పుడు వెటనరీ కాలేజ్ క్యాన్సిల్ కాలే, అల్లిపూర్ రోడ్ క్యాన్సిల్ కాలే, ఇవన్నీ కూడా బాండ్ పేపర్ మీద రాసిచ్చినాయి. అయితే ఏమో అని కొంతమంది నమ్మిండ్రు. ఇప్పుడు అవి కాలేదని తేలిపోయినాక ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తాడు? ఇవాళ ఇంకో మాట అంటున్నా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఈ ప్రభుత్వం ఏమి ఇప్పటికిప్పుడు పడిపోదు. కానీ ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న అన్నాడు ఎక్కడనో, ఈ 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ ఒక రెఫరెండము అన్నాడు. అంటే ఏందన్నట్టు? 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, అక్కచెల్లెలకు 2,500 ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, తులం బంగారం ఇస్తామని మోసం చేసినా నాకు ఓటేసిండ్రు, 15,000 రైతు బంధు ఇస్తానని ఆగం చేసినా నాకు ఓటేసిండ్రు, వడ్లకు 500 బోనస్ ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు. ఇక నేను ఇయ్యపో అంటే ఎట్లా అంటడా అనడా? అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సురుకు పెట్టాలి. ఈ ఎన్నికల్లో కర్రు గాల్చి వాత పెడితేనే బిడ్డను మోసం చేసినావు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఓటుతో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లయితే ఏమైతుంది? రేపు అసెంబ్లీలో నేను మైక్ తీసుకొని బల్ల గుద్ది ఏం సంగతి బిడ్డ అని నేను గట్టిగా అడగగలుగుతా. మొన్న నేను గట్టిగా అడిగినా లేదా? రేపు మీరు వెంకట్రామరెడ్డి గెలిపించిరనుకో, రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే మా వాళ్ళు నీకు సురుకు పెట్టిరు బిడ్డ అంట. నువ్వు వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నావు, 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, అక్క చెల్లెలకు 2,500 ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు. ఇప్పుడన్నా ఈ కళ్ళు తెరువు అని బల్ల గుద్ది అసెంబ్లీలో కొట్లాడగలుగుతా. తేడా వచ్చిందనుకో నేను లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను అన్నయ్య వ్యక్తి నాకు ఓటేసిండ్రు, ఏం మాట్లాడతావు హరీష్ రావు కూసో అంటాడు. అనడా? మరి ఎగబెట్టినా నన్నే నమ్మిర్రు అంటాడు. అనడా? అందువల్ల మనం ఈ విషయం ప్రజలకు చెప్పాలి, ప్రజలను చైతన్యపరచాలి. ప్రతి కార్యకర్త ప్రజల దగ్గరికి పోయి అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ ఫోన్లలో పంపిస్తా ఇవన్నీ. ఒక ఇంటికి పోండి, పెద్ద లొల్లొద్దు, ఆర్భాటం వద్దు. అక్క ఉందనుకో, చెల్లె చూపి 2,500 అన్నాడు, పడ్డాయా చెల్లె అను, పడలేదా గుద్దు కారుకు పడతాయని చెప్పాలి. రైతు కనబడ్డాడనుకో, అన్న వడ్లకు బోనస్ వచ్చిందా? రాలే, గుద్దు కారుకు మా హరీష్ అన్న పోయి అసెంబ్లీలో బల్ల గుద్దుతాడు అని చెప్పాలి. ఈ విషయం అందరికి మంచిగా ఇంటింటికి పోయి సముదాయించి చెప్పుండ్రు. బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రే? 16 లక్షలు నల్లధనాలు తెచ్చి ప్రతి అకౌంట్లో వేస్తామన్నారు, వేసిండ్రా? ఢిల్లీలో రైతులు పోతే ఇలా 100 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర ఇలా నల్ల చట్టాలు తెచ్చి బీజేపీ చరిత్ర. ఎవరికి మేలు చేసినారు? అందువల్ల ఈ బీజేపీ కాంగ్రెస్లు కాదు, మన తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ గొంతుక, తెలంగాణకు ఆత్మగౌరవ ప్రతీక మన బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మన ప్రత్యేకతను మనం కాపాడుకుందాం. దయచేసి మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు ఏదైనా చిన్న చిన్న కోపతాపాలు ఉన్నా జర పక్కకు పెట్టుండ్రి. మన తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని, తండ్రి లాంటి కేసీఆర్ కు ఇది అండగా ఉండాల్సినటువంటి సమయం. ఈ సమయంలో మనందరం కూడా గట్టిగా నిలబడి మళ్ళీ మన సత్తా మనం చాటాలి. దొంగలు కొంతమంది పోవచ్చు పార్టీలకు వెళ్ళి, వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. గట్టిగా నిలబడాలి. మనం వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యం. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కనుకనే ఇవాళ తెలంగాణ వచ్చిందనే విషయం మనం గట్టిగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏందో మాట్లాడతాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు పేగులు మెడలు వేసుకుంటే ఎవరికి కావాలన్నాయా? పేదోళ్ళకు పనిచేయి. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, పేదోళ్లకు 4,000 పింఛన్ ఇచ్చి మాట్లాడు, పేదోళ్లకు 2,500 ఇచ్చి మాట్లాడు. నువ్వు పేగులు మెడలు వేసుకోండి, మాకెందుకు? ఇది మనుషులు మాట్లాడే మాటనా? రాక్షసులు మాట్లాడతారు. పేగులు మెడలు వేసుకుంటాను ఎవడు మాట్లాడతాడు? రాక్షసులు మాట్లాడతారు, మనుషులు మాట్లాడతారు. ఈ భాష మానవ బాంబు కాదు నాయన, మానవీయ పాలన అందించు. ఇవాళ 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క రైతునన్నా నువ్వు గాని నీ మంత్రులు గాని పోయి కనీసం పరామర్శించిండ్రా? 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రూపాయి సాయం చేసినవా? ఒక్కరినన్నా మాట్లాడిచ్చినవా?
ప్రతిపక్షంలో ఉండగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. రైతులు చనిపోతే నీకు కనికరం లేదు, ఆటో కార్మికులు చనిపోతే నీకు కనికరం లేదు, కనీసం మాట్లాడవు, పైసా సాయం చేయవు. ఇంకా మళ్ళీ మాట్లాడితే మానవ బాంబునైతా. ఎవరి కోసం కావాలి? మానవీయ పాలన అందించు, కష్టాల్లో ఉన్న వాళ్ళను కాపాడుకో. చనిపోయిన రైతులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అయ్యి, చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షలు ఇచ్చి కాపాడుకో. ఆ ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను నిలబెట్టు, మానవీయ పాలన అందించు అని నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ మనం మాట్లాడాలి. ఊర్లలో ఉండే మీ ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్తో మాట్లాడండి, వాళ్ళ మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయండి. అక్క చెల్లెల దగ్గరికి పోయి 2,500 ఎగబెట్టిండు, పెన్షన్ ఎగ్గొట్టిండు, ఇవన్నీ విషయాలు కూడా చెప్పాలి. నేను మీ అందరికీ తెలుసు, ఎన్నికలు అయిపోయినా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నా. కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పినాం, ఇచ్చినమా లేదా? లైసెన్సులు పూర్తి చేస్తామన్నాం, చేసినమా లేదా? దయచేసి ఈ విషయాన్ని కూడా ఆలోచించండి. ఇప్పుడు మన సోపతికి వెంకట్రామరెడ్డి గారు వచ్చాడు. ఎంత మంచి మాట చెప్పిండు. దేవుడు ఆయనకు అన్ని ఇచ్చాడు. డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. దేవుడిచ్చిన సంపదను కొంత మీకోసం ఖర్చు పెడతా, మీకోసం సేవ చేస్తా అని వెంకట్రామరెడ్డి గారు వచ్చారు. మన కార్యకర్తల పిల్లలు, పేద పిల్లలకు 100 కోట్ల రూపాయలు విద్యా నిధి కింద ఖర్చు పెడతా, కేవీఆర్ ట్రస్ట్ కింద అంటున్నారు. కార్యకర్తల పిల్లల పెళ్లిల కోసం ఒక ఫంక్షన్ హాల్ కాన్స్టెన్సీకి ఒకటి కట్టి 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటున్నాడు.